పల్నాడు జిల్లా దుర్గి మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన ప్రేమికులు రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువుకు బలయ్యారు. గుంటూరుకు చెందిన సందీప్, సోఫియా బైక్ పై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు పట్టణానికి చెందిన సందీప్, సోఫియా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం కూడా జరిపించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు మాల వేసుకున్న సందీప్ మాల విసర్జన కోసం సోఫియాతో కలిసి విజయపూరి సౌత్లోని సాగర్ మాత చర్చికి వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగార్జున సాగర్ సందర్శన ముగించుకొని తిరిగి గుంటూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దుర్గి మండలం ఓబిలేసునిపల్లె సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. చీకటిలో ట్రాక్టర్ను గమనించలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో వీరి వెనుకనే మరో బైక్ పై వస్తున్న స్నేహితుడు నాని జరిగిన ఘోరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడు సందీప్ తండ్రి లేని కుటుంబానికి డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఆసరాగా ఉంటున్నాడు. అటు సోఫియాకు తల్లి లేదు. చేతికందిన కొడుకు, కూతురు త్వరలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశపడ్డ ఆ కుటుంబాలకు ఈ వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్. ప్రసన్న, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ రోజు సాయంత్రం ఒక ఉదాహరణకర ఘటన చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ఒక్కటి కావాల్సిన యువ జంట అనుకోని రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు కూడా మృతి చెందిన ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా గుంటూరు పట్టణానికి చెందినటువంటి నేలపాటి సందీప్, అదేవిధంగా సోఫియా ఇద్దరు కూడా గత కొంతకాలం నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరూ కూడా పెళ్లికి ఇరు కుటుంబాలను కూడా ఒప్పించారు. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా సందీప్ క్రీస్తుమాల ధరించారు. ఈ నేపథ్యంలో క్రీస్తుమాల తీసేందుకు నాగార్జున సాగర్ సమీపంలో ఉన్నటువంటి విజయ సౌత్పురిలో ఉన్నటువంటి సాగర్ మాత చర్చికి వెళ్లారు. అక్కడ ప్రార్థనలు ముగించుకున్న తర్వాత అక్కడే నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు. ప్రాంతాలన్నీ కూడా చూశారు. అక్కడ సరదాగా గడిపారు. తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై గుంటూరు వస్తున్న నేపథ్యంలో దుర్గి మండలం సమీపంలో వచ్చేసరికి రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి ట్రాక్టర్ ను గమనించలేదు. ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉన్నారు. వెనకనే వాళ్ళ స్నేహితులు కూడా మరొక బైక్ మీద వస్తూ ఉన్నారు. అయితే ముందు వెళ్తున్న సందీప్, సోఫియా వెళ్తున్న బైక్ అనుకోకుండా ఒక్కసారిగా ఆగి ఉన్నటువంటి ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తీరును వెనకనే వస్తున్నటువంటి అతని స్నేహితుడు నాని చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిశీలించారు. ఇద్దరు కూడా కదలికలు లేకపోవడంతో స్థానికులు వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్గి మండలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు సందీప్ కూడా తండ్రి లేరు, డెలివరీ బాయ్ గా పనిచేస్తూ కుటుంబాన్ని ఎంతుకొస్తూ ఉన్నారు. మరోవైపు అటు సోఫియాకు కూడా తల్లి లేదు, తల్లి లేని ఆడపిల్లగా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఒక్కటయ్యి మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడపాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన జీవితం భవిష్యత్తు బాగుండాలని సందీప్ మాల వేసుకున్నారు. అదేవిధంగా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే కావడంతో మంచి రోజు అని చెప్పి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసి ఇద్దరు కూడా ఆహ్లాదంగా గడిపారు. తిరుగు ప్రయాణం ఇంటికి వస్తున్న మార్గవద్దులు అనుకోకుండా ట్రాక్టర్ రూపంలో వచ్చినటువంటి మృతి ఇద్దరిని కూడా కబలించిందని చెప్పాలి. ప్రస్తుతం ఇద్దరు కూడా చేతికి అందిస్తున్న కొడుకు, కూతురు, అదేవిధంగా ఇద్దరు పెళ్లి చేసుకుని ఆనందం గడపాల్సిన ఒక యువ జంట యాక్సిడెంట్ లో అనుకోని సంఘటనలో మృతి చెందటం అటు ఇరు కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపాయని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.